పెట్టుకున్న అల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా క్లీన్ చేసి తీసుకుంటాను అనమాట. యాలకులు ఒక 10 వరకు, అనాస పువ్వు, లవంగాలు, షాజీరా ఇవన్నీ తీసుకున్నాను అనమాట గరం మసాలా కోసం. తీసుకొని ఈ ఒక 6-7 కూరలకు కోసం సరిపడినంత గరం మసాలా. ఎప్పుడు అల్లాన్ని అడ్డంగా పట్టుకొని కట్ చేయాలి, ఇలా నిలువుగా కట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ నార ఉంటుంది కదా, ఈ నార కట్ అయితేనే ఎంత చిన్న ముక్కలు మనం కట్ చేసుకుంటే అంత సన్నగా ఈ నార కట్ అవుతుంది. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్మూత్గా వస్తుంది అనమాట. మనం లావు ముక్కలు ఇలా కట్ చేసామనుకోండి, ఆ నార పొడుగ్గా ఉంటుంది కాబట్టి మనకి తుక్కుతుక్కులా వస్తూ ఉంటుంది అనమాట, స్మూత్గా రాదు పేస్ట్. అందుకని బాగా గుప్పెడితో లెక్క పెట్టుకొని అన్నే గుప్పెళ్ళు ఈ వెల్లుల్లి కూడా మనం లెక్క పెట్టుకుని వేసుకోవాలి. యాక్చువల్గా అయితే చేపల కూరకి అయితే కొంచెం అల్లం ఎక్కువ వెల్లుల్లి తక్కువ పడుతుంది, చికెన్ మటన్కి అయితే వెల్లుల్లి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అన్ని రకాలుగా మనం చేసుకోలేవు కాబట్టి ఈక్వల్ పార్ట్స్ వేసుకున్నా బాగుంటుంది. సాల్ట్ కొంచెం కలుపుకుంటే సరిపోద్ది, జాడీలో వేసుకోవాలి లేకపోతే గాజు సీసాలో వేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టే వాళ్ళు అయితే ఇంకా సాల్ట్ కూడా కలపక్కర్లేదు. వెల్లుల్లి 2 సమాన భాగాలు కలుపుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న వెల్లుల్లి ఉంచేసి గరం మసాలా కలుపుకుండా ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. వాటర్ వేయకుండా ముందు కొంచెంసేపు తిప్పాలి, అప్పుడు ముందు బాగా నలిపోతుంది కదా, అప్పుడు తక్కువ వాటర్ పడుతుంది. ఎక్కువ వాటర్ ముందే వేసేస్తే కనుక పల్చగా అయిపోయి తొందరగా పాడవుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. వీలైనంత తక్కువగా మనం వాటర్ వేసుకోవాలి. ఇలా చేస్తే ఇలా బరకగా అయిపోతుంది అనమాట, నలిపోద్ది. అప్పుడు మనం కొంచెం వాటర్ పోసి ఎక్కువసేపు ఉంచి అప్పుడు పేస్ట్ లా చేసుకోవాలన్నమాట. సరే ఎంత స్మూత్ గా వచ్చిందో పేస్ట్. ఈ పేస్ట్ ఇప్పుడు జాడీలో వేసి ప్రిజర్వ్ చేసుకుంటాను అనమాట. నేను ఫ్రిడ్జ్ లో పెడతాను కాబట్టి సాల్ట్ వేయలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టుకునే వాళ్ళైతే కొంచెం సాల్ట్ కలుపుకోండి. గరం మసాలా అల్లం వెల్లుల్లితో పాటు కలిపి చేస్తాం కాబట్టి మిక్సీలో స్మూత్ గా రావడం కోసం కొంచెం దంచి వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది దంచేసి అయిపోయింది. ఇప్పుడు 6-7 కూరలకి సరిపడా గరం మసాలా తీసుకున్నాను కాబట్టి నేను అల్లం వెల్లుల్లి కూడా 6-7 కూరలకి ఎంత వేసుకుంటానో అంత తీసుకుని సరే. ఇది కూడా ఇంకొక జాడీలో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం అనమాట. ఇది దగ్గర నెల రోజులు ఉంటాయి. ఇవి ఒక 20 రోజుల దాకా అయితే ఇంకా చాలా బాగుంటాయి అనమాట. ఇదైతే అసలు చాలా గుమగుమలాడిపోతూ ఉంటుంది, టేస్ట్ స్మెల్ అసలు చాలా బాగుంటుంది. దీంతో చేసిన కూరలు కూడా చాలా బాగుంటాయి. ఇలా మనం చేసి పెట్టుకోవడంలో ఏంటంటే ఎప్పుడు సడన్ గా మనం నాన్ వెజ్ కూర వండుకోవాలన్నా లేకపోతే ఇంకోటి ఏదైనా కొంచెం గరం మసాలాతో పాటు పలావ్ మసాలాలు కూడా వేసాం కాబట్టి ఇవన్నీ కూరల్లో వేసుకోలేం కాబట్టి ప్లెయిన్ కూడా కొంచెం వేరేగా ఏ కూరకి ఏ సూటబుల్లో మనం వేసుకోవచ్చు అని చెప్పి ఇలా వేరువేరుగా చేసి ఉంచుకున్నాను అనమాట. 2 రెడీ అయిపోయాయి.